గుంటూరుకు 100 ఎలక్ట్రిక్ బస్సులు మంజూరయ్యాయని, త్వరలోనే వాటిని అందుబాటులోకి తీసుకురానున్నట్లు కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. ఎమ్మెల్యే నజీర్ అహ్మద్ అధికారులతో కలిసి ఆయన ఆర్టీసీ బస్టాండును పరిశీలించారు. ప్రయాణికులు, ఆర్టీసీ సిబ్బందితో మాట్లాడారు. 20 ఎకరాల్లో విస్తరించున్న గుంటూరు ఎన్టీఆర్ బస్టాండ్లో 5 ఎకరాలు ఎలక్ట్రిక్ బస్సుల వినియోగానికి ఉపయోగించనున్నట్లు పెమ్మసాని తెలిపారు. కేంద్ర ప్రభుత్వ పథకం ద్వారా ప్రతి మేజర్ సిటీకి ఎలక్ట్రిక్ బస్సులు ఇచ్చేటువంటి పరిస్థితి ఉంది. మన గుంటూరుకి 100 ఎలక్ట్రిక్ బస్సెస్ శాంక్షన్ అయినాయి. ఇది కంప్లీట్గా ఎయిర్ కండిషన్డ్ 200 కిలోమీటర్స్ వరకు వెళ్ళొచ్చేటువంటి సౌకర్యం, మోడర్న్ బస్సెస్. ఇది పీపీపీ మోడ్లో సెంట్రల్ గవర్నమెంట్ వయబిలిటీ గ్యాప్ ఇచ్చి ఒక్కొక్క కిలోమీటర్కి దాదాపుగా అప్రాక్సిమేట్గా ఒక 25 రూపాయలు ఎక్కడైతే డెఫిసిట్ పడుతుందో అది సెంట్రల్ గవర్నమెంట్ పే చేస్తుంది. కాకపోతే ఈ 100 బస్సెస్ని రన్ చేయాలంటే మనకి ఎలక్ట్రిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాలి. ఎలక్ట్రిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ 100 బస్సెస్కి వాళ్ళు 5 ఎకర్స్లో ఛార్జింగ్ స్టేషన్స్ ఇవన్నీ పెట్టమని చెప్పి అవన్నీ ఉంటే కానీ 100 ఎలక్ట్రిక్ బస్సెస్ వచ్చేటువంటి పరిస్థితి లేదు. మేమేమనుకుంటున్నామంటే ఈ 5 ఎకరాల ఎలక్ట్రిక్ బస్సెస్కు పోగా మిగిలిన 15 ఎకరాలను ఏ విధంగా దీన్ని మోడర్నైజ్ చేసి ఈ గరాజుల్ని, ఎందుకంటే గుంటూరు సిటీకి అవతల కూడా ఆర్టీసీ వారికి ల్యాండ్ ఉంది, వీటిని అక్కడ పెట్టి దీన్ని ఏమన్నా చేసి ఆర్టీసీకి ఆదాయం పెరిగే విధంగా, ఎందుకంటే ఈరోజు 50 లక్షలు వస్తుంది నెలకి రెవెన్యూ. 20 ఎకరాల సైట్ ఉంటే, అంటే 5 ఎకరాలు దానిపోతే 15 ఎకరాల సైట్ ఉంటే మామూలుగా మీరు కమర్షియల్ ఎవరికన్నా ఇస్తే మాల్స్ కట్టి అవి కట్టి కొన్ని కోట్ల రూపాయల ఆదాయం వచ్చేటువంటి అవకాశం నిరుపయోగంగా పడిపోయింది. అదేవిధంగా డ్రైనేజ్ సమస్యలు ఉన్నాయి. వర్షాలు పడ్డప్పుడు 4-5 ఫీట్లు వాటర్ వచ్చేటువంటి పరిస్థితి. సో వీటన్నిటిని ఏ విధంగా ప్లాన్ చేయాలి అని చెప్పి ఈ రివ్యూ ఈరోజు జరగడం జరిగింది.